హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇంట్లోనే చాలా సింపుల్గా సేమియాతో ఇలా కారపూసని ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసేలా బియ్యం పిండితోని శనగపిండితోని కాకుండా ఇలా సేమియాతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పుతో సేమియా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని గ్యాస్పై పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా విడిగా ఉంటుంది. ఆ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా తీసుకున్న సేమియా వేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 50% ఉడికించుకోవాలి. మనం సేమియా ఇలా పట్టుకుంటే ఇలా ముక్క విరిగేలా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోవడం వల్ల మనకి కారపూస అనేది రాదు. అందుకని 50% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రెయినర్ పెట్టుకుని సేమియాలో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమియా పైన కొన్ని చల్లటి నీళ్ళను వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల సేమియా ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. అలా మనం సేమియాలో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ చేసుకుని ఓన్లీ సేమియాని మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, మనకు సేమియా చాలా పొడిగా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న సేమియా వేసుకుని పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా స్లోగా పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం మరీ గట్టిగా ప్రెస్ చేసి కలపడం వల్ల సేమియా పేస్ట్లా అయిపోతుంది. అందుకని స్లోగా కలుపుకోవాలి. మొత్తం పిండి మొత్తం సేమియాకి అంటుకునేలా స్లోగా కలుపుకోవాలి. మనకు ఒకవేళ సేమియా ఏమన్నా కొంచెం ముద్దలా ఉంటే కనుక కొంచెం బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమియాని వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన సేమియాని మనం టీ వడకట్టుకునే స్ట్రెయినర్తో సింపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ వేరుశనగలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న సేమియాలోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని సేమియాలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కారపూసలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. మసాలా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్గా సేమియా కారపూస రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.